నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ హత్య వెనుక ఉన్నది ఎవరూ తెలిసి పోలీసులే దిగ్భ్రాంతి చెందారు. ఈ నెల 11న రూపారెడ్డి తన ఇంట్లోని దారుణంగా హత్యకు గురయ్యారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 5 ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. హత్యకు ముందు రూపారెడ్డి ఫోన్లో మాట్లాడిన సమయంలో చివరిగా బాబు అని పలకడం ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. రూపారెడ్డి సాధారణంగా స్కూల్లో విద్యార్థులను బాబు అని పిలుస్తారని గుర్తించిన పోలీసులు దర్యాప్తును ఆ దిశగా మళ్లించారు. 30 కిలోమీటర్ల పరిధిలోని 70కి పైగా సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు 10వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు ఘోరం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈజీ మనీ కోసం వెతికిన ఈ 2 విద్యార్థులు గతంలో డబ్బుల విషయంలో మందలించిందనే కక్షతో ప్రిన్సిపల్ ను చంపేందుకు వారం రోజుల ముందే ప్లాన్ చేశారు. కత్తి, గ్లౌజులు కొనుగోలు చేసి ఇంటి వెనక నుంచి లోపలికి ప్రవేశించి దారుణంగా హత్య చేసి 1.5 లక్షల నగదుతో పరారయ్యారు. నిందితుల వద్ద నుంచి నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, మాస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాబు అనే ఒక్క మాట ఇచ్చిన ఆధారంతో దర్యాప్తు చేసి కేసును ఛేదించిన పోలీస్ టీంను జిల్లా ఎస్పీ అభినందించారు. కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 150/26 మర్డర్ కేస్. ఇది మనకి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి మర్డర్కి సంబంధించి మనకు ట్యూస్డే రోజు 11th ఈవినింగ్ మనకి మర్డర్ అవుతుంది. మనకి 12th రోజు పొద్దున వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి మనకి 12th రోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎమ్మటే మనం సీన్కి వెళ్ళి సీన్లో చూస్తే రూపారెడ్డి స్టాబ్ ఇంజురీస్తో చనిపోయి మనకి అక్కడ ఉంటుంది. ఎమ్మటే మనం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా తీసుకొని సీన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో మనము ఒక 5 స్పెషల్ టీమ్తో ఫామ్ చేసి ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ప్రాబబుల్ సస్పెక్ట్స్, ఎనీ ప్రాపర్టీ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి లేకపోతే ఏదైనా సైకోలు లేకపోతే పాత నేరస్తులు వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ 5 ప్రత్యేక బృందాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన క్లూ ఇది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనక సైడ్ లేవు. సో వీళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఒక రెడ్ కలర్ హుడీ కోట్ లాగా వేసుకొని వెనక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి చంపి మళ్ళీ బయటికి వచ్చి గోడ దూకి మళ్ళీ అదే వెనక ఉన్న ఫారెస్ట్ ఏరియా అంటే చెట్ల ఏరియా నుంచి పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్గా మనకి క్లూ వస్తుంది. దీనికి సంబంధించి సుమారు మనము దొంగతనం అది మర్డర్ అయ్యే ముందు తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని 70 వరకు కెమెరాలు మనం అన్నీ చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ రెడ్ హుడీ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి. సో ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్ వాళ్ళు ఒక ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 డేస్ హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగులు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా
వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక ఇద్దరు 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1, JCL2. JCL1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్, ఎమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL1 హాస్టల్, అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ. ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని 5 రోజుల ముందు నుంచి అంటే 11th రోజు అయితే 6th, 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదేవిధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒక్కళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి వీళ్ళు ఇద్దరు బయటికి వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కర్ట్స్లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో, డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో అంటే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ ఈ బయటికి వచ్చి మమ్మల్ని పేరు చెప్తాదని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత గొంతులోంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తుందని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. అదేవిధంగా 2-3 డేస్ బ్యాకే కొన్న ఒక 60,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఫోన్ కూడా మనము రూపారెడ్డి గారి ఫోన్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ less than 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు కాబట్టి వెంబటే మనము ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ ఇంకా ఏ విధంగా ప్లాన్ వేసిరో కూడా అది విచారించి మళ్ళీ ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. నర్సరీ నుంచి ఇప్పుడు 10th క్లాస్ దాకా మా దగ్గరనే చదువుతున్నాడు. చాలా మంచిగా ఉండేది మాతోటి, మేము ఏది చెప్పినా బాగా ఉండేది. ఇంకొక అబ్బాయి 8th క్లాస్లో మా స్కూల్కి రావడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 10th క్లాస్ కాబట్టి వాళ్ళు హాస్టల్లో జాయిన్ అయ్యారు. పోయిన నెల జూలై 10వ తారీఖున వాళ్ళు ఫోన్ తెచ్చి నైట్ మాట్లాడుతూ ఉంటే మేము పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళని కొద్దిగా మందలించి ఆ అబ్బాయిని హాస్టల్లో వద్దు, మా స్కూల్లో కూడా వద్దని ఇంటికి పంపించడం జరిగింది. 2 డేస్ తర్వాత వచ్చి పేరెంట్స్ టీచర్లని బాగా బతిలాడి అది చేస్తే ఇంకా స్కూల్కి వచ్చే డే స్కాలర్గా స్కూల్కి అటెండ్ అయ్యేటట్టు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి బాగానే వస్తున్నారు. వాళ్ళ బిహేవియర్ కూడా మాకు ఎప్పుడు కూడా పెద్దగా చెడుగా ఏమనిపించేది. స్కూల్లో ఉన్నంతసేపు మంచిగానే చదువుకునేది, టీచర్లు చెప్పేది వినేది. అనుకోకుండా ఈ సంఘటన జరగటం అనేది వాళ్ళు ఈ విధంగా చేస్తారని మేము ఏనాడు కూడా ఊహించుకోలేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం.
ఆ టీచర్ మేడం ఆమె విద్యార్థులంటే చాలా ప్రేమగా చూసుకునేది. ఏ రోజు కూడా ఆమె సర్వీస్లో పిల్లల్ని కొట్టగా నేను చూడలేదు. అంత ప్రేమగా చూసుకునే ఆమెని ఈ డబ్బుల గురించి చంపడం చాలా బాధాకర విషయం. డబ్బుల కోసమేనా లేకుంటే ఫోన్లో వీడియోలు అది లేదు లేదు, నో నో, అది ఫోన్లో వీడియోలు అనేది మేము తీయం. మేడం ఫోన్ మామూలు వాళ్ళు తీసుకురావడానికి కారణం అది మాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ ఫోను వల్ల మరి వాళ్ళ ఆలోచన ఏముందో తెలియదు, కానీ వీడియోలు మేము అసలు ఏవి తీయలేదు. స్కూల్లో ప్రోగ్రామ్స్ అయినా కూడా అందరూ క్లాస్లో వాళ్ళకి పెట్టేస్తాం, అన్ని క్లాస్ వైజ్గా. ఆ అబ్బాయి వాళ్ళు అటాక్ చేయటంలో టీచర్ గుర్తుపట్టి ఉండొచ్చు వాళ్ళు స్టూడెంట్స్ అని. దానివల్ల వాళ్ళు ఈమె గుర్తుపడితే మా భవిష్యత్తు ఏమైంది అనే ఉద్దేశంతో ఆ విధంగా కసిగా పొడిచి ఉండొచ్చు అని మేము భావిస్తూ ఉన్నాం. నా పేరు జార్జ్ రెడ్డి, నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ని, అంటే రాణి మేడం భర్తని. నేను మొన్ననే 1 సంవత్సరంన్నర అయింది గవర్నమెంట్ ఎయిడెడ్ టీచర్గా రిటైర్ అయి ఉన్నాను. నేను స్కూల్లో ఏమైనా పై పనులు అన్నీ చూసుకోవటమే కానీ టీచింగ్ సైడ్ నేను ఉండేవాడిని కాదు. ఆ పిల్లలతో నాకు పెద్దగా అనుబంధం కూడా తక్కువ. ఎక్కువ రాణి రూప మేడాలకే వాళ్ళ అనుబంధంగా ఉండేవాడు.